నేటి వాక్య ధ్యానమునకై పరిశుద్ధ గ్రంథం అనబడుతున్న బైబిల్ గ్రంథములో నుండి ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. మనందరికీ సుపరిచితమైన వ్యక్తి, ఎన్నో శ్రమల గుండా తన జీవితాన్ని కొనసాగిస్తూ దేవుని కృపలో దేవుని దీవెనను పొంది ఎక్కడైతే శ్రమను, నిందను, అవమానమును అనుభవించాడో అక్కడే దేవుడు సింహాసనం మీద కూర్చుండపెట్టి విజయోత్సాహముతో ఊరేగించాడో ఆ వ్యక్తి గురించి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేసిన కొలది, నడిపించిన కొలది కొన్ని మాటలు దేవుని లేఖన భాగములో నుండి ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. లేఖన భాగములో నుండి ఒక భాగాన్ని చదువుకుందాం. ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయం 3వ వచనాన్ని చదవగా విందాం. ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి శ్రద్ధగా చూడవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయం 3వ వచనం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులకందరికంటే ఎక్కువగా అతనిని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. ఒకసారి మరలా చదువుతున్నాను. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి తన కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఒక్కసారి అందరము మోకరించి చదవబడిన లేఖన భాగములో నుండి దేవుడు మనందరితో మాట్లాడినట్లుగా చిన్ని ప్రార్థన చేసుకుందాం. అందరూ వెంటనే మోకరించాలి. పిల్లలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధులు, నడిప్రాయం, ప్రతి ఒక్కరూ, మందిరములో ఉన్నవారు, అలాగనే లైవ్లో ఏకీవిస్తున్న ప్రతి సహోదర సహోదరులందరూ మోకరించి చేతులు ఆకాశం వైపున దేవుని సన్నిధానం వైపు చాపి ఒక్క చిన్ని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అయ్యా, మీరు మాతో మాట్లాడండి. ఓ యెహోవా, మీకు స్తోత్రం, 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 స్తోత్రం. మాతో మాట్లాడండి తండ్రి, మాతో మాట్లాడండి యేసయ్యా, యేసయ్యా. అయ్యా, మాట్లాడండి అయ్యా. నీవు మాట్లాడే దేవుడవు నాయన, అందరితో మాట్లాడండి. నీవు మాట్లాడే దేవుడవు నాయన, మా అందరితో మాట్లాడండి యేసయ్యా. మాట్లాడే దేవుడా. రిభాషభాంద్యాల మరో సంతరమనార హందేర్యాల కరబో రీమానా శంధరే కరబలర భౌషకియాందిరానా బా సత్తరబ రిమందేర్యానాల రమౌషబలరబర రీభానా రమణ శంధమన రమణ సంధిరిమేన రబల కరతురా. యేసయ్యా, 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 యేసయ్యా. భయము చేత గానుగు చోట గోధుమలు దులుపుకొనుచున్న గిద్యోను బలపరిచిన నీ వాక్కు ద్వారా మాట్లాడండి అయ్యా. అరణ్యములున్న హాగరుకు ప్రత్యక్షమైన నీ వాక్కు ద్వారా మాట్లాడండి అయ్యా. అయ్యా, యొర్దాను యొద్ద నిలిచిపోయిన నీ ప్రజలతో మాట్లాడి నీ వాక్కుతో మాట్లాడండి అయ్యా. ఎరుకో కోట గోడల యొద్ద నిలిచిపోయిన నీ ప్రజలకు పంపించిన నీ బలమైన వాక్కు ద్వారా మాట్లాడండి అయ్యా. అందరూ ఒక్క 2 నిమిషాలు ఆత్మలో రేపడచ్చు. దేవుడు మనందరి
అతనితో మాట్లాడినట్లుగా చేతులు పైకెత్తి స్వరమెత్తి రివా షాబాలారాబారా రిబానారా శంథలరమానారాబా రి ఖాబారాబా షాబాలారా రిమానారాబా థురా రిగా లరమనందురమనరబా షవాలా థియారబరబర షక్కరబలరబర థురా. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా. గ్లోరీ గ్లోరీ జీసస్. ఓ స్తోత్రమయ్యా. సుడిగాలిలోనైనా చడివనలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివనలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము వెలిగించినావు. సుడిగాలిలోనైనా చడివనలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆరని హోరులో దివ్యమారమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, ఆరని హోరులో నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేసావు పండుగ వెలిగావు నిండుగా, చేసావు పండుగ వెలిగావు నిండుగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, నా దీపము గ్లోరీ యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివనలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. మారని నీ కృప నన్ను విడువనన్నది, మర్మాల బడిలోనా సేదదిచ్చుచున్నది. మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల బడిలోనా సేదదిచ్చుచున్నది. మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, నా దీపము. చప్పలు కొడుతూ హుషారుగా గ్లోరీ వెలిగించినావు. సుడిగాలిలోనైనా చడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము ఆరిపోదులే, నీవు వెలిగించిన దీపము ఆరిపోదులే, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు
వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే, నీవు వెలిగించిన దీపము ఆరిపోదులే, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు శబరబల కరబర తుర రిమన శందర రమన తుర రబర కరబల రబ రిబ శబ కరబల రబల తుర బల రబ రబ రిమన రబ శబల రబల రబ రి కరబల శబల తుర రబల తుర రబ హల్లెలూయా బరబల శందర బల రబల తుర రబ రబ శందరే బరబ. ఓ మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల బడిలోనా సేదదీచుచున్నది, మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల బడిలోనా సేదదీచుచున్నది, చేసావు పండుగా నడిచావు ముందుగా, చేసావు పండుగా నడిచావు ముందుగా, మారని కృపను మన మీద చూపిస్తూ దేవుని సంఘములో నాటి మనను వీడని కృపతో మన ముందు నడిపించుచు, మనల్ని నడిపిస్తూ, మన ముందు నడుస్తూ కృప చూపిస్తున్న కృప కలిగిన దేవుని సన్నిధిలో ఉన్న మనమందరము ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ దేవుని నామముని మహిమపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రిబా షబా రకరబల రిబా త్యారబో రిమాన షందల రబల కతురారబర త్యారబ. యేసయ్యా హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన పునరుద్ధానపు దినము నుండి పునరుద్ధానపు దినం వరకు అయ్యా కాచి కాపాడి భద్రపరిచి విధానమునికై మీకు స్తోత్రాలు. ఎందుకు పనికిరనటువంటి వాడని నీ దాసుడు నీ సముఖములో బలిపీఠం మీద నిలుచుని ఉండగా ఇప్పుడే పరలోకపు అగ్ని చేత కాల్చి బూడి చేసి పుట్టము వేయమని ప్రార్థన చేస్తున్నా. అయ్యా ప్రాణాత్మ దేహ శరీరములతో మీకు లొంగిపోతుండగా పరిశుద్ధాత్మ దేవుడా మీరే ఒప్పించువాడిగా, దృఢపరచువాడిగా, కార్యసిద్ధి కలుగ చేయువాడిగా, మీ శైలిలో మీ స్థాయిలో వాక్యము నీది గనుక వినిపించేవారు మీరు గనుక, ఒప్పించేవాడు నీవు గనుక మీరే వాడుకునే మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము నా తండ్రి, ఆమేన్. అందరూ చక్కగా కూర్చుని దేవునికి ఒక మంచి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరొకసారి ఈ ఆరాధనలో ఏకీవిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ, దూరాన సమీపాన ఏకీవిస్తున్న మీ అందరికీ మరొకసారి నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన లేఖన భాగములో ధ్యానించక మునుపు కొన్ని లేఖన భాగాలు మనము చదవక మునుపు కొన్ని మాటలు మనం విందాం. ఏమిటంటే ఈ వారములో 22వ తారీఖున మన సంఘములో మన సహవాస సేవకులు వస్తున్నారు కనుక కృతజ్ఞతా స్తుతి కూడిక ఏర్పాటు చేయబడింది. దాని నిమిత్తమై మీరందరూ ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అలాగనే తమవరంలో కూడా లక్షవారము దినమున సువార్త కూడిక ఏర్పాటు చేయాలని ప్రణాళిక కలిగి దేవుడే తోడైనట్లుగా చేయుచున్న ప్రార్థనలను సఫలాకృతము చేయనట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, రేమడి జామున అరుణోదయమున 4 గంటలకే స్తోత్ర ప్రార్థన జరుగుతుంది. చాలా మంది వస్తున్నారు. ఇంకా
మందిరము సమీపంలో ఉన్న దేవుని బిడ్డలైన మీకు కూడా ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. రండి, ఉదయకాల స్తుతి నైవేద్యాన్ని దేవునికి అర్పిద్దాం. ఆమేన్. మీరందరూ ప్రార్థించిన విధముగా గడిచిన జనవరి మాసంలో ఆరాధనలు ముగించుకున్న తరువాత బయలుదేరి రామగుండం వెళ్ళడానికి దేవుడు సహాయం చేశారు. 12 దినాల మనోహరములైన పండుగలలో పాలు పంపులు పొందడానికి దేవుడే కృపనిచ్చారు. ఎన్నో ఆధ్యాత్మికమైన వాక్యముల చేత బలపరచబడి దేవుని సన్నిధిలో ఇంకా కృపను పొందుకుని ముందుకు నడిపించబడడానికి దేవుడు సహాయము చేశారు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగుననే రేపు మార్చి నెలలో 3, 4, 5 తారీఖులు మన మందిరములో 3 దినాల కూడికలు జరుగుతున్నాయి గనుక ఆ కూడికలు మొత్తం అయి ప్రార్థన చేయండి. దూర ప్రాంతం నుంచి సేవకులు వస్తున్నారు. త్వరలోనే దానిని గూర్చిన పరిస్థితులన్నీ యూట్యూబ్లో మీకు డీటెయిల్స్ మన వాట్సాప్ గ్రూపులో సంఘములో అవి షేర్ చేయబడతాయి కనుక దయతో గమనించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. ఈ వారములో దేవుని సేవకురాలు ఎంతో బలహీనపరచబడ్డారు. సుమారుగా బీపీ 50కి పడిపోయి, ఆక్సిజన్ పల్స్ పడిపోయి ఎంతో భయంకరమైన పరిస్థితులకు వెళ్ళినప్పటికీ మీరందరూ చేసిన ప్రార్థనలను బట్టి, ప్రియ సహోదరులందరూ చేసిన ప్రార్థనలు బట్టి దేవుడు తన దాసురాలికి కృపనిచ్చి ఈ నేటి పునరుద్ధానపు ఆదివారపు దినమున ఆయన నామాన్ని ఆరాధించే బిడ్డగా దేవుడు నిలబెట్టాడు. అందుని బట్టి దేవునికి సంపూర్ణ మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. చదవబడిన లేఖన భాగాన్ని మరొకసారి చదువుకుని ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయం 3వ వచనంలో ఇలాగ రాయబడింది. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతనిని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. ఒక్కసారి మనం ఈ లేఖన భాగాలు ఆగి ఆలోచిస్తే ఇక్కడ వృద్ధాప్యమందున్న ఇశ్రాయేలుకు అనుగ్రహించబడిన ఒక కుమారుడు కనబడుతున్నాడు. ఆ కుమారుడి పేరు యోసేపు. ఇవన్నీ మనకు తెలిసిన మాటలే కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించిన ఒక 4 మాటలు, ఒక 4 విషయాలు మీ ముందుట ఉంచాలని ఆశపడుతున్నాను. అయితే ఈ 4 విషయాలలో మనము ఆధ్యాత్మిక స్థితిలో బలపరచడానికి, సిద్ధపరచబడడానికి, ఆయన రాకడ కొరకు ఎత్తపరచబడడానికి మనము దేవుని సన్నిధిలో హృదయమును దేవుని వాక్యం వైపు కేంద్రీకరించుకుని దేవుని వాక్యము కొరకు ఎదురు చూచువారమై ఉంటే దేవుడే తగిన సిద్ధపాటు అనుగ్రహించబోతున్నాడు. నమ్మిన వారు 2 చేతుల పైకి దేవునికి ఒక మంచి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యోసేపు జీవితములో మనము ఆగి ఆలోచిస్తే యోసేపుకు తన తండ్రి అయిన ఇశ్రాయేలు అనబడుతున్న యాకోబు తన ముసలి ప్రాయములో పుట్టినవాడు గనుక, కలిగినవాడు గనుక తనకు కలిగిన బిడ్డలందరికంటే యోసేపును యాకోబు ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేవాడు. అలాగున్న ప్రేమిస్తూ చిన్నవాడి మీద మమకారం పెంచుకున్న యాకోబు ఒకానొక రోజున యాకోబు యోసేపునకు ఒక నిలువుటంగి, విచిత్రమైన నిలువుటంగి ఇచ్చాడు. అయితే ఈ మాటలు చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో పెట్టిన తలాంపును మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. దేవుని సన్నిధిలో మన భక్తి జీవితంలో కూడా యోసేపు వలె ఒక దేశమునకు ఆశీర్వాదకరముగా మనము మార్చబడాలంటే యోసేపు జీవితంలో ఉన్న ఒక 4 లేక 5 ప్రాముఖ్యమైన విషయాలు మన జీవితంలో కలిగి ఉండగలిగితే మనము కూడా దేవుని సన్నిధిలో అనేక మందికి ఆశీర్వాదకర స్థితిలో ఉండబడతాము. ఏమిటి అని ఆగి ఆలోచిస్తే యోసేపు జీవితములో తన తండ్రి యొద్ద ఉన్నప్పుడు యోసేపు యొక్క తండ్రి తనకు ఒక విచిత్రమైన నిలువుటంగి చేత ధరింపచేశాడు.
ఎందుచేత ధరింపచేశాడు అని ఆగి ఆలోచిస్తే, యాకోబునకు ముసలితనమందు పుట్టినవాడు గనుక తన మీద ప్రేమను బట్టి, మక్కువను బట్టి యోసేపుకు నిలువుటంగి కుట్టి ఇచ్చాడు. అయితే మన భక్తి జీవితములో, దేవుని సన్నిధిలో విశ్వాసయాత్రను కొనసాగిస్తున్న మన జీవితంలో మనము మనుషుల యొక్క ప్రేమను కాదు మనము పొందుకోవలసింది, పరలోకముననున్న మన తండ్రి యొక్క ప్రేమను పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు యోసేపు ధరించిన విచిత్రమైన నిలువుటు అంగీకి నిదర్శనము ఏమి ఉందంటే తండ్రి యొక్క ప్రేమ. ప్రేమ చేత యోసేపుకు ధరించబడిన నిలువుటంగి దేనిని సూచిస్తుందంటే తండ్రి యొక్క ప్రేమ. ఒక్కసారి మనము దేవుని వాక్యపు లోతులలోనికి వెళ్ళి మనము ఆగి ఆలోచిస్తే, తండ్రి ప్రేమ ఎలాంటిదంటే, నేను లోక తండ్రి గురించి కాదు మాట్లాడుతున్నా, పరలోకమందున్న తండ్రి గురించి మాట్లాడుతున్నాను. మన పరమ తండ్రి యొక్క ప్రేమ ఎలాంటిదంటే అది అగాపే ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది బదులాశించలేని ప్రేమ. తన ప్రజల కొరకు తన ప్రాణమునే పెట్టిన ప్రేమ. తన ప్రజల కొరకు తన రక్తమునే చిందించిన ప్రేమ నా తండ్రి ప్రేమ, అగాపే ప్రేమ. దేవుని బిడ్డలారా, చాలా మంది ఏం చేస్తారంటే, ఈ బట్టలు మా నాన్నగారు కొన్నారండి, ఈ వస్తువు మా నాన్నగారు గిఫ్ట్గా కొన్నారండి అని మనం చెప్పుకొని మురిసిపోతాం. కాదు కాదు కాదు, అది ఇహలోకానికే. కానీ మన భక్తి జీవితంలో మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క అగాపే ప్రేమని మన విశ్వాస జీవితములో వస్త్రముగా ధరించుకుని యుందుముగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. హల్లెలూయా. యోసేపుని అడిగితే అంటాడు, అయ్యా మొన్నటి వరకు సాధారణమైన బట్టలు, సాధారణమైన అంగీ వేసుకునే నీవు ఈరోజు ఏంటయ్యా నీవు విచిత్రమైన నిలువుటంగి వేసుకున్నావు అని అడిగితే యోసేపు అంటాడు, నా తండ్రి నా మీద ప్రేమ కలిగిన వాడు గనుక, నా తండ్రికి నేనంటే ఇష్టం గనుక, నా తండ్రి దానికి నిదర్శనముగా నాకు ఒక నిలువుటంగిని కుట్టించాడు అని చెప్తాడు యోసేపు. అయితే మన భక్తి జీవితంలో కూడా మనల్ని చూచి ఎదుటి వ్యక్తి సాక్ష్యం ఇవ్వాలంటే మన భక్తి జీవితంలో దైవికమైన అగాపే ప్రేమను ధరించువారమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది అగాపే ప్రేమ కలిగి ఉండరండి. చాలా మంది ఏం చేస్తారంటే లోకమైన ప్రేమలు చూపిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఏమైనా పెట్టారనుకోండి, ఏమైనా కొన్నారనుకోండి, వాళ్ళ చుట్టూనే తిరుగుతుంటారు. అదే వాళ్ళు ఏమి పెట్టలేదనుకోండి, వాళ్ళు త్రోసి వేస్తూ ఉంటారు. కానీ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఎంత మాత్రము అటువంటిది కాదు. నా పరమ తండ్రి అయిన యేసయ్య ప్రేమ ఎలాంటిదో తెలుసా? పాపిని కూడా ప్రేమించిన ప్రేమ. చాలా చోట్ల చూస్తూ ఉంటానండి, ఎక్కడైనా కొంచెం అడుక్కునే వాళ్ళు ఉన్నారనుకోండి, లేక సరైన సదుపాయాలు లేకుండా, వసతులు లేకుండా కొంచెం అసహ్యంగా ఉన్నారనుకోండి, ఎవరైనా పక్కకు వచ్చారనుకోండి, చీచి అని ఏం చేస్తారంటే వారిని అసహించుకుంటూ దూరం తప్పు. దేవుని వాక్యము అది సెలవివ్వడం లేదు. అగాపే ప్రేమ అంటే ఏమిటంటే నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ పొరుగు వారిని ప్రేమించాలంటే లోక ప్రేమలు కాదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది ఇప్పుడు దైవికమైన ప్రేమను కనుపరచమంటే లోక ప్రేమలు కనుపరుస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి ప్రేమ కాదు నేను ప్రకటిస్తున్నది. అగాపే ప్రేమ అంటే ఎటువంటిదంటే, కుష్టి రోగుని కూడా నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్ము అని ప్రేమించదగినది నా యేసయ్య ప్రేమ. గట్టిగా చెప్పకూడదు. దేవుని మహిమ కలుగుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన భక్తి జీవితంలో అనేక మందికి ఆశీర్వాదకరముగా మార్చబడాలంటే మనము దైవికమైన అగాపే ప్రేమను వస్త్రముగా ధరించి ఉండాలి.
అపోస్తలులు క్రీస్తు శేషులు సురేష్ అయ్య గారి గురించి ఒక 2 మాటలు చెప్తాను. రామగుండంలో పరిచర్య చేస్తున్న వేళ అయ్యని కొట్టడానికి అందరూ వచ్చారు. అయ్యని అక్కడ లేకుండా చెయ్యాలని ఎందరో ప్రయత్నించారు. కానీ ఎవరు కొట్టడానికి వచ్చినా, ఎవరు ద్వేషించడానికి వచ్చినా, ఎవరు అయ్యను అక్కడ ఉండకుండా చేయడానికి వచ్చినా సరే, నన్ను కొట్టడానికి వస్తావా, నన్ను ఇక్కడ లేకుండా చేస్తావా అని ఎప్పుడూ కోపపడలేదంటండి అయ్యా. వారికి కూడా దేవుని ప్రేమను చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ దైవికమైన ప్రేమను అయ్యా కనుపరుచుట ద్వారా ఎందరో 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 ఫ్యాక్షనిస్టులే, ఎందరో కత్తి పట్టిన వారే నేటి దినమున ఆ గోదావరి కని గౌతమ నగర్లో ఆ గ్లోరియస్ మినిస్ట్రీస్ చర్చ్లో అనేక మంది బైబిల్ పట్టుకుని దేవునికి సాక్షులుగా, ఆరాధికులుగా దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నా దేవుడు కూడా ఈ లోకములో నుండి ఈ మరణాన్ని జయించింది దేని ద్వారానంటే, దేవుడు తన అగాపే ప్రేమను కనుపరుస్తు ద్వారా. ఒక భక్తుడు పాడాడు, ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్షరాజం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము దేవుని ప్రేమను వ్యక్తం చేసేవారమై ఉండాలి. ఎవరిని మనం విసర్జించకూడదు. దేవుని బిడ్డలారా, మనం ఎవరిని త్రోసివేయకూడదు. యోసేపు జీవితంలో తన తండ్రి ఇంట వద్ద తన తండ్రి ప్రేమను పొందుకుని నిలువుటంగి చేత ధరించబడిన యోసేపు జీవితంలో ఒకానొక సమయములో తన అన్నలు ఆహారము కోసం తన యొద్దకు వస్తే యోసేపు కూడా తన అన్నలను త్రోసివేయలేదు. తన అన్నలను హక్కున చేర్చుకుని వారికి ఆతిథ్యం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, నీ భక్తి జీవితంలో కూడా యోసేపు వలె దైవికమైన అగాపే ప్రేమను వస్త్రముగా ధరించుకుని ఉండుదుముగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శారీరక తండ్రి యాకోబు యోసేపుకు ప్రేమ ద్వారా విచిత్రమైన అంగీని ధరింపజేస్తే, మన పరలోకమందున మన తండ్రి మనకు అగాపే ప్రేమనే వస్త్రముగా ధరింపచేస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ఆ వస్త్రాన్ని మనము ధరింప చేసుకుంటే మనము కూడా దేవుని స్వరూప్యములోనికి మలచబడతాము. అనేక మందికి ఆదర్శప్రాయముగా ఆశీర్వాదకరమైన స్థితిలో దేవుడు ఉంచుతాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నెంబర్ 2 చదవండి. అదే ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయం 4వ వచనం చదవండి. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను, మరియు అతడు తన ఇంటంతటి మీద విచారణకర్తగా నియమించి అతని చేతికి అప్పగించగను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగునే అదే 5వ వచనం చివరిలో చదివితే, నియమించిన కాలం మొదలుకుని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద నుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లేఖన భాగములను మనం పరిశీలిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్న ఆధ్యాత్మికమైన మాటలు ఏమిటంటే, నెంబర్ 1, మనము అగాపే ప్రేమనే వస్త్రముగా ధరించుకున్న మన జీవితంలో దేవుని
ఆశీర్వాదమును పొందుకోవాలంటే, దేవుని కృపను పొందుకోవాలంటే, మన ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలంటే, మనమే అనేక మందికి దీవెనకరముగా, ప్రయోజనకరముగా మార్చబడి అనేక మందికి క్షేమము కలుగు స్థితిలో మనము నిలబడాలంటే, ఉంచబడాలంటే మరి వేరే మార్గం ఏమీ లేదు. యోసేపు పోతీఫర్ ఇంట నమ్మకముగా ఉండునట్లుగా మన విశ్వాస జీవితంలో కూడా నమ్మకమైన వస్త్రము ధరించుకుని వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన వస్త్రము చేత ధరించబడి ఉండాలి. చాలా మంది జీవితాల్లో దైవికమైన ప్రేమను కనుపరుస్తారు, కానీ నమ్మకంలోకి వచ్చేసరికి నిలబడలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, మనము నమ్మకముగా ఉంటే దేవుడు అంటాడు, నమ్మకమైన వాడికి మెండుగా దీవెనలు కురిపించేవాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన భక్తి జీవితంలో దేవుని ప్రేమను కనుపరుస్తున్న మనము నమ్మకముగా దేవుని సన్నిధిలో ఆయనకు కనపడాలి. ఇహలోకమైన వ్యక్తులకు కాదు మన నమ్మకత్వాన్ని వ్యక్తపరిచేది. సేవకుడు ఎదుట చూస్తాడు, సేవకురాలు చూస్తుంది అని వారిని మొబలైజ్ చేయడానికి కాదు, మన నమ్మకత్వాన్ని వ్యక్తం చేయడానికి. చాలా మంది ఏం చేస్తారంటే అప్పుడు దాకా ఖాళీ కూర్చుంటారండి. పాస్టర్ గారు కానీ పాస్టర్ గారు కానీ ఎవరైనా వస్తున్నారు అనుకోండి, వెంటనే పరుగు పరుగు వెళ్ళి చీపెట్టి తుడిచేస్తుంటారు, పరదాలు చుట్టూ దులిపేస్తూ ఉంటారు. అంటే ఏంటని, అబ్బా ఎంత నమ్మకంగా పరిచర్య చేస్తున్నారు అని వారందరూ మెచ్చుకుంటారని. లేదు 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 లేదు, మనుష్యుడు మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు, కానీ నా దేవుడు మెచ్చుకునేవాడు ఎవడు, వాడే యోగ్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు యోగ్యుడిగా మార్చబడాలంటే యోసేపు జీవితంలో నమ్మకముగా ఉండునట్లుగా నీ జీవితంలో నమ్మకత్వాన్ని వస్త్రముగా ధరించబడి నీ ఉండగలిగితే నీ మీద నా తండ్రి కటాక్షము కలుగుతుంది. నా తండ్రి కటాక్షము నీ మీద కలిగితే నీకు కలిగిన దాన్ని అంతటిని నా దేవుడు ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి నీ ఇరుగు పొరుగు వారిని దీవిస్తాడు. నిన్ను బట్టి నీ ఇంట్లో ఉన్న వారందరినీ ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి నీ రక్త సంబంధులకు క్షేమస్థితిని ఉంచుతాడు. నిన్ను బట్టి సంఘమునకు క్షేమస్థితిలో నడిపిస్తాడు. నిన్ను బట్టి సమాజాన్ని నా దేవుడు సరి అయిన మార్గములో నడిపిస్తాడు. ఎప్పుడు అపనమ్మకంగా ఉన్నప్పుడు కాదు, నమ్మకముగా దేవుని సన్నిధిలో మన భక్తి జీవితాన్ని కొనసాగించేటప్పుడు శ్రమైనా, కరువైనా, ఖడ్గమైన, ఇబ్బంది అయినా, అవమానమైన ఏదైనా నమ్మకత్వాన్ని కాపాడుకొనగలిగితే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సర్వలోకాన్ని ఏక చక్రాధిపత్యము చేయుచు ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన నా తండ్రి యొక్క కటాక్షము నీ మీద కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దైవికమైన అగాపే ప్రేమను వస్త్రముగా ధరించుకుని దేవుని ప్రేమను వ్యక్తం చేస్తున్న నీవు నమ్మకత్వాన్ని కూడా కలిగి ఉండాలి. నమ్మకము లేకపోతే ఒక మాట చెప్తాను. ఒక యజమానుడు అంట పని నిమిత్తమై, వ్యాపార నిమిత్తమై వేరే ప్రాంతానికి వెళ్ళి ఖరీదుకు వెళ్ళాడంట. వేరే ప్రాంతమునకు ఖరీదుకు వెళితే ఆయన వెళ్తూ వెళ్తూ ఆ ఇంట్లో ఉన్న పనివాడికి ఇంటి తాళం ఇచ్చి నాయనా, బీరువాలో డబ్బులు ఉన్నాయి, అక్కడ వస్తువులు ఉన్నాయి, కిచెన్లో వంట సామాగ్రి ఉన్నాయి, నీకు ఏది కావాలో అవి తీసుకో, డబ్బులు ఖర్చు పెట్టుకో, ఉదయాన్నే టిఫిన్ చేయి, మధ్యాహ్నం భోజనం చేయి, సాయంత్రం నీకు ఏది కావాలన్నా తీసుకో, ఏది కావాలంటే అది కొనుక్కో, నేను మరలా ఒక 5-10 రోజుల్లో వస్తాను. కానీ ఆ మిద్దె మీద ఉన్న గిన్నెను మాత్రం తీయకన్నాడంట. ఆ మిద్దె మీద ఉన్న గిన్నెను మాత్రం తీయకన్నాడంట. అయితే సరే యజమానుడా అని యజమానుడికి వర్తాసు పలికితే
యజమానుడు తన పని నిమిత్తమై వెళ్ళాడు. పనివాడు రోజు వస్తున్నాడు, నమ్మకముగా ఇల్లంతని శుభ్రం చేస్తున్నాడు, పనులన్నీ చక్కబెడేస్తున్నాడు. పనులన్నీ చక్కబెడిన తర్వాత ఆ గిన్నెలో ఏముంది, ఆ గిన్నె ఎందుకు తీయొద్దన్నాడు అని తలంపంతా ఆ గిన్నె మీదే ఉంటుంది. సుమారుగా ఆయన 10 రోజుల్లో వస్తానన్నాడు. 9 రోజులు అయిపోయినాయి, 10వ రోజు కూడా వచ్చేసింది. ఇంకొక 2-3 గంటల్లో యజమానుడు ఇంటికి వచ్చేస్తాడు. ఆ సందర్భంలో ఈ పనివాడు ఉండపట్టలేక ఏముందో అని ఆ మిద్దెక్కి ఆ గిన్నె తీసి చూసేశాడు. ఆ గిన్నెలో ఏం లేదు. తన ఇంట్లో బట్టలు కూడా తన ఎలకని కప్పెట్టి ఉంచాడు అందులో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యజమానుడు వచ్చేసరికి ఈ పనివాడు దూరాన పోయి దాక్కుంటున్నాడు. దూరాన్ని పోయి దాక్కుంటున్నాడు. యజమాని అంటున్నారు, ఏమైందిరా నాన్న, ఎందుకు అలా దూరంగా పోతున్నావు అంటే ఏడుస్తూ అంటున్నాడు, అయ్యా ఇప్పటి వరకు నేను ఆ గిన్నెని ముట్టుకోలేదు నాయన, కానీ మీరు వచ్చే ఒక 5-10 నిమిషాల ముందే ఆ గిన్నెని తీశానయ్యా, దాన్ని పట్టుకుందామని ట్రై చేశాను కానీ దొరకలేదయ్యా, నన్ను క్షమించయ్యా అంటున్నాడంట. దేవుని బిడ్డలారా, అంతము వరకు నమ్మకముగా ఉన్నవాడికి జీవ కిరీటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన నమ్మకత్వపు జీవితాన్ని దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తాడు. మనము నమ్మకముగా ఉంటామా ఉన్నవా? యోబు జీవితాన్ని కూడా పరీక్షించాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవర్తనుడు. అతడు యథార్థతను అనుసరించని వాడు గనుక తన ప్రాణము విసిగిపోయినప్పటికీ, మరణ పడకలోనికి వెళ్ళినప్పటికీ, తనకు కలిగిన సమస్తము కోల్పోయినప్పటికీ, తన కుమారులే చనిపోయినప్పటికీ, తన కలిగిన ఆస్తి ఐశ్వర్యాలు మొత్తం అంతా పోయినప్పటికీ, తన శరీరము కుళ్ళినప్పటికీ తన యథార్థతను విడిచిపెట్టలేని వాడు గనుక కోల్పోయిన దానికి 2 దీవెనను అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితములో అంతం వరకు నమ్మకముగా జీవిస్తే, అంతవరకు నమ్మకత్వాన్ని కాపాడుకుంటే, పరలోకమందున నా తండ్రి యొక్క కటాక్షము నీ మీద కలుగుతుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని యొక్క కటాక్షము నీవు పొందుకోవాలని ఆశపడగలిగితే, నీ జీవితంలో నీవు ఎలా ఉండాలంటే నమ్మకత్వము కలిగి ఉండాలి. నీవు నమ్మకత్వము కలిగి ఉంటే దేవుని కృపను పొందుకుంటావు. దేవుని కృపను పొందుకోవడమే కాకుండా నిన్ను బట్టి నీకు కలిగిన సమస్తమును నా దేవుడు ఆశీర్వదిస్తాడు. యోసేపును బట్టి ఐగుప్తు దేశంలోనున్న పోతీఫర్ ఇంటిన దేవుడు సర్వ సమృద్ధిని అనుగ్రహించాడు, సమస్తమును దీవించాడు. ఇంటిలోనేమి, పొలములోనేమి, తనకు కలిగిన ప్రతి వాటిని నా దేవుడు ఆశీర్వదించాడు. గల కారణం ఒక వ్యక్తి నమ్మకత్వం, ఒక వ్యక్తి నమ్మకమైన జీవితం, ఒక వ్యక్తి యొక్క నమ్మకమైన స్వభావం. నీ జీవితంలో కూడా నమ్మకమైన స్వభావం కలిగి ఉంటే, నమ్మకత్వాన్ని వస్త్రముగా ధరించుకుని నీవు కొనసాగించబడగలిగితే, నమ్మకమైన వాడికి నా దేవుడు మెండుగా దీవెనలను అనుగ్రహిస్తాడు. నెంబర్ 3 చదవండి. అదే ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయం 20వ వచనం. 39వ అధ్యాయము 20వ వచనం. అతనిని పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి 2 చేతులు పైకెత్తి దేవునికి ఒక మంచి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం ఆగి ఆలోచిస్తే, విశ్వాస జీవితములో, విశ్వాస యాత్రలో, నిత్య సియోనుకు మన యాత్రను కొనసాగిస్తున్న మన యాత్రలో, మన భక్తి జీవితంలో దైవికమైన ప్రేమనే అగాపే వస్త్రమును ధరించుకున్న మన జీవితంలో, నమ్మకత్వమును కలిగి ఉన్న మన జీవితంలో కొన్ని సందర్భాలలో మనము ఖైదు చేయబడతాం. దేవుని బిడ్డలారా, పౌలు శీలలు దేవుని నిమిత్తమై సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారు చెరసాలలో వేయబడ్డారు.
ఒక భక్తుడు పాడాడు, ఏమని పాడాడంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలలు బంధించి చెరసాలలో వేసిన, ప్రార్థనలతో ప్రార్థించగా చెరసాలు బద్దాలాయె. చప్పలు కొడుతూ పాటలతో ప్రార్థించగా. గ్లోరీ, స్తోత్రం. చెరసాలు బ్రద్దాలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మాటను బట్టి ఇంకా కొంచెం లోతులోనికి వెళితే, యోసేపు ఖైదు చేయబడ్డాడు. యోసేపు జీవితాన్ని బట్టి ఇంకొంచెం లోతులోనికి వెళితే, పౌలు శీలలు కూడా ఖైదు చేయబడ్డారు, చెరసాలలో ఉంచబడ్డారు. అయితే ఆగి ఆలోచిస్తే పౌలు శీలలు తప్పు చేశారని ఖైదు చేయబడలేదు, ఏదో పాపం చేశారని వారు ఖైదు చేయబడలేదు, హేయ కృత్యములు జరిగిస్తున్నారని వారు ఏమి ఖైదు చేయబడలేదు. కానీ వారు దేవుని నామము పేరట ఖైదు చేయబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వారు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉండగా ప్రాంతంలో ఉన్న ప్రజలు వారిని బంధించి చెరసాలలో వేశారు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ లేఖనములలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మన ఆధ్యాత్మికమైన స్థితిలో నుండి మేల్కొల్పు కరిగించుట కొరకు మనకు నేర్పిస్తున్న ఆత్మీయమైన పాఠం ఏమిటంటే, నీవు దేవుని నామ మహిమార్థమై నీవు ఖైదు చేయబడినప్పటికీ నిన్ను విడుదల చేసే దేవుడు ఒకడున్నాడు. దేవునికి స్తోత్రం. యోసేపు జీవితంలో తండ్రి చేత ప్రేమింపబడి ధరింప చేయబడిన విచిత్రమైన అంగీ చేత ధరించబడ్డాడు. రెండవదిగా నమ్మకముగా ఉండి నమ్మకమైన వస్త్రాన్ని ధరించిన వాడై ఉన్నాడు. మూడవదిగా ఖైదు వస్త్రాన్ని ధరించి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన భక్తి జీవితంలో కూడా దైవికమైన అగాపే ప్రేమ చేత ధరించబడి నమ్మకత్వాన్ని వస్త్రముగా ధరించుకున్న మన జీవితంలో, మూడవదిగా దేవుని నామ మహిమ ఖైదు చేయబడినప్పటికీ, దేవుని కొరకు ఖైదు చేయబడినప్పటికీ, దేవుని కొరకు సంకెళ్ళు వేయబడినప్పటికీ, మనము దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే దేవుడే ప్రతి సంకెళ్ళను తెంచివేస్తాడు. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తాను. మామూలుగా మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే, దేవుని కొరకు ఖైదు చేయబడడం అంటే ఏంటండి అని ఆగి ఆలోచిస్తే, ఇప్పుడు దేవుని నా మహిమార్థమైన సంఖ్యలు వేసుకోవడం అంటే ఏమిటంటే, మన నోరు అపవిత్రమైన వాటిని మాట్లాడుతుంది అనుకోండి, దేవుని నా మహిమార్థమై నోరు మూసుకోవడం ఒక సంఖ్యలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన కాళ్ళు అపవిత్రమైన స్థలములోకి నడిచి వెళ్తున్నాయి అనుకోండి, మనం ఎక్కడికి నడవకుండా నేరుగా దేవుని సన్నిధిలోకి వచ్చేయడమే దేవుడు నా మహిమార్థమై సంఖ్యలు వేసుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా కూడా మనము దేవుని ఖైదు చేయబడితే అది మనకు ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, పౌలు శీలలు ఒక సేవకుడు చెప్తే విన్నాను. అది 4 అడుగులు పొడవు, 4 అడుగులు వెడల్పు అంటే నా జైలు. కనీసం ఒక మనిషి కూర్చోవడానికి కూడా
అది సరిపడగా ఉండదంట. కానీ ఆ ఇరుకులో నుండి కూడా విశాలకరమైన హృదయముతో నా దేవుని వారు ఆరాధించగా ఆ చెరసాల గడియలు ఊడిపోయాయి, ఆ సంఖ్యలు ఊడిపోయాయి. ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దైవికమైన ప్రేమనే వస్త్రముగా ధరించి అగాపే ప్రేమను సంఘమును సమాజంలో కనుపరుస్తున్న నీ జీవితంలో, నమ్మకత్వము కలిగి నీ భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్న నీ జీవితంలో ఏది ఎదురైనప్పటికీ, ఎన్ని సంఖ్యలు ఎదురైనప్పటికీ, సమస్యలనే వలయముల చేత చిక్కబడిపోయి అపవాది సంఖ్యల చేత నీవు ఖైదు చేయబడినప్పటికీ, నీవు ఖైదు చేయబడిన నీ పరిస్థితులలో నుండి విడిపించదగిన దేవాతి దేవుడైన యెహోవా సన్నిధాన వైపు నీ హృదయమునెత్తి, నీ కనులెత్తి నీవు ఆరాధన చేయగలిగితే, ఆరాధనకు యోగ్యుడైన నా తండ్రి తన సింహాసనం విడిచిపెట్టి నీవు ఏ ఖైదు చేయబడిన స్థలములో ఆరాధన చేయుచున్నావో ఆ స్థలములోకి నా దేవుడు తన మహిమను విడిచిపెట్టి దిగి వస్తాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. యోసేపు నమ్మకముగా పోతిఫర్ ఏంటుంటే, యోసేపు వెనువెంటే ఉన్నాడు దేవుడు. ఖైదు చేయబడిన యోసేపు చెరసాలలోనికి వెళితే దేవుడు చెరసాలలోనికి వెళ్ళిపోయాడు. చెరసాలంతరిని దేవుడు ఆశీర్వదించాడు. నీ ఎండిన స్థితి, నీ ఎడారి బ్రతుకు, మోడుబారిన జీవితం, మారా అనుభవాలు తొలగిపోవాలంటే నీవు నా దేవుణ్ణి ఆశ్రయించగలిగితే, ఆరాధించగలిగితే, నీ ప్రతి పరిస్థితిని, ఎడారిని ఏదేనుగా మారుస్తాడు ఆయన. మోడుబారిన నీ జీవితాన్ని చిగురింపజేస్తాడు ఆయన. మారా వంటి నీ బ్రతుకును మధురముగా మారుస్తాడు ఆయన. హల్లెలూయా. అలాగు నీవు మార్చబడాలంటే యోసేపు వలే నీవు దేవుని సన్నిధిలో దైవికమైన బిడ్డగా నీవు జీవించుదువు గాక. చేతులెత్తి ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా నాలుగవదిగా నేను ముగిస్తాను. నాలుగవదిగా అదే ఆదికాండ గ్రంథం చదవండి. ఆదికాండ గ్రంథం 41వ అధ్యాయము 41వ వచనం చదవండి. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 41 వర్సెస్ 41. అమ్మ, ఆదికాండ గ్రంథం 41. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతనిని ఎక్కించెను. దేవునికి సంపూర్ణ మహిమ కలుగును గాక. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీ భక్తి జీవితములో భక్తిని కాపాడుకుంటూ అన్ని విడిచిపెట్టి జీవిస్తున్న నీ భక్తి జీవితములో నీవు దేవుని కొరకే బ్రతకగలిగితే, దేవుడు యోసేపు జీవితములో పోతీఫర్ ఎదుట తనకు ఉన్నతమైన వస్త్రములను ధరింప చేయనట్లుగా నీ ఆధ్యాత్మిక జీవితములో నా దేవుడు నీకు పరిశుద్ధుల అలంకరణ నీకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి దేవునికి ఒక మంచి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యోసేపు చెరసాల నుండి బయటకు రప్పించబడి రాజు ఎదుట నిలువబడిన యోసేపుకు రాజు
ఉంగరాన్ని ధరింపజేస్తున్నాడు, సన్నని నార బట్టను ధరింపజేస్తున్నాడు, అతని మెడకు బంగారు గొలుసునేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అవన్నీ ఆధ్యాత్మికంగా ఆగి ఆలోచించుకుంటే అవన్నీ కూడా పరిశుద్ధుల అలంకారముగా ఉన్నాయి. నీ భక్తి జీవితంలో దైవికమైన ప్రేమను కనుపరుస్తున్న నీవు, నీ నీ భక్తి జీవితంలో నమ్మకత్వాన్ని ధరించుకున్న నీవు, దేవుని కొరకు నీవు దాసునిగా తగ్గించుకుని దేవుని కొరకే నీ భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్న నీ జీవితంలో నాలుగవదిగా నీవు పరిపూర్ణ దశలోనికి నడిపించబడినట్లుగా, పరిపూర్ణ ఉన్నట్లుగా నీవు దేవుని సన్నిధిలో ఆయన కొరకు పరిశుద్ధమైన అలంకారము కలిగి జీవించాలి. పరిశుద్ధమైన అలంకారము చేత అలంకరించబడాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అలంకారము. అది అనుకూలమై ఉన్నది. ఏది పరిశుద్ధుల అలంకారమో ఒకసారి చూద్దాం. చదవండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం. ఈ మాట చదివి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం. నిర్మలమైన 19వ అధ్యాయము 8వ వచనం చదవండి. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమును నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడిను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్న నీ జీవితములో నీ నీతిని బట్టి, నీ నీతి క్రియలను బట్టి దేవుడు నీకు పరిశుద్ధమైన అలంకారమును అనుగ్రహిస్తాడు. పరిశుద్ధమైన అలంకారము చేత నిన్ను అలంకరింపజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో ఉన్న నీ జీవితములో, నీ భక్తి జీవితములో నీవు పరిశుద్ధమైన అలంకారము కొరకు నీ యాత్రను కొనసాగించగలిగితే, చాలా మంది అలంకారం అంటే ఏమనుకుంటారంటే లోకమైన అలంకారం అనుకుంటారు. కాదు కాదు, పరిశుద్ధమైన అలంకారం అంటే నీవు దేవుని సన్నిధిలో నీ వ్యక్తము చేస్తున్న నీ నీతి క్రియలే నీకు పరిశుద్ధ అలంకారముగా మార్చబడతాయి. దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో నీతిమంతునిగా వర్ధిల్లాలి. మనము నీతి క్రియలు జరిగించని వారమై ఉండాలి. సంఘములో అనీతి కార్యాలు కాదు మనం జరిగించవలసింది, అన్యాయపు పనులు కాదు మనం జరిగించవలసింది, అక్రమ కార్యాలు కాదు మనం దేవుని సన్నిధిలో జరిగించవలసింది. నీతి క్రియలను మనం కొనసాగించగలగాలి. మనం దేవుని సన్నిధిలో నీతి క్రియలను కొనసాగించగలిగితే ఆ నీతి క్రియలంట మనకు పరిశుద్ధమైన అలంకారముగా మార్చబడతాయంట. దేవుని కొరకు మనము నీతి అలంకారణ కొరకు ప్రయాసపడుదుముగాక. దేవుడు కృప చూపిస్తే ఈ నీతి అలంకారం కొరకు రానున్న దినాల్లో మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మర్చిపోవద్దు, వాక్యం వింటున్న మీ జీవితాలలో, మనందరి జీవితాలలో మనము నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మికమైన పాఠాలు 4 పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించాడు. నెంబర్ 1, మనము దైవికమైన అగాపే ప్రేమను మన ఎదుట వ్యక్తికి కనుపరుచు వారమై ఉండాలి. ఆయన శ్రమలో ఉన్నాడు అనుకోండి, అది బాగా అలాగే అయ్యింది అని మనం వారిని చూసి మనం గేలు చేసేది వారమై ఉండకూడదు. లోకం ఎలాంటిదంటే గ్రోతులో పడిన వాడి మీద ఇంకొక 4 రాయిలు వేసేది లోకం. కానీ దేవుని బిడ్డలు ఎటువంటి వారు అంటే గోతులో పడిన వారికి తన చేతినిచ్చి దైవికమైన ప్రేమను కనుపరిచేవాదే క్రైస్తవ్యం. అలాంటి మన జీవితంలో శ్రమలో ఉన్న వారిని ఆదుకోవాలి. నీరుగు పొరుగు వారి సమస్యలు ఉంటే దేవుడి సువార్తను ప్రకటించి వారిని ఆదరించాలి. దేవుని ప్రేమను వ్యక్తం చేయాలి. రెండవదిగా సంఘములో సేవకుని ఎదుట, సమాజం ఎదుట, కుటుంబంలో, పిల్లలలో, భర్త ఎదుట, భార్య ఎదుట, ఎక్కడైనా సరే, మన ఉద్యోగం చేస్తున్న ఎదుట, మన వ్యాపారంలో ఎక్కడైనప్పటికీ మనం నమ్మకముగా జీవించాలి. దేవుని కొరకు మనము దాసునిగా ధరించుకున్నప్పటికీ, దాసునిగా తగ్గించుకున్నట్టుగా మన దేవుడు మన కొరకు దాసుని యొక్క స్వరూపము దేవుడు
దాల్చినందుకు మనము కూడా దాసునిగా మనల్ని మనము తగ్గించుకొని, నేల మట్టుకు తగ్గించుకొని దేవుని కొరకు జీవిస్తే దేవుడు ఒకానొక దినాన్న ఆయన ప్రత్యక్షపరచబడుతున్నప్పుడు మన నీతి క్రియలు మనకు పరిశుద్ధమైన అలంకారముగా మార్చబడడానికి దేవుడు కృపనిచ్చునుగాక. చపలగదు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 4 అనుభవాలు వింటున్న మనందరి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. అందరూ ఎవరి స్థలాల వారు లేచి నిలబడండి.